గ్రౌండ్ లో ఎంత మంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు, కానీ ఆడియన్స్ అంతా ఒక్కటి మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా? పులి. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మీకు కావాల్సిన 30 minutes వీడియో వచ్చేసింది భయ్య. లాస్ట్ వీడియోకి ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో నాకు తెలుసు. ఎంతంటే ఆ వీడియోని కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఇట్స్ ఓకే, ఇలాంటివి అవుతుంటాయి. బట్ ఈ వీడియోకి వ్యూస్ రాకపోతే మాత్రం నేను మళ్ళీ అలాంటి వీడియోలో చేస్తా. చూసుకోండి, మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోకి మినిమం 10K రావాలి. సో లైక్, షేరో, సబ్స్క్రైబో, హైపో ఏం చేస్తారో చేయండి, వ్యూస్ మాత్రం రావాలి. మీరు ఆ పనిలో ఉండండి, నేను స్టార్ట్ చేస్తా. ఈసారి ఫ్యాన్ వార్స్ లేవు, న్యూస్ టాపిక్స్లోనే ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 2 weeksలో వరల్డ్ మొత్తంలో ఎంత జరిగిందంటే సెపరేట్గా ఫ్యాన్ వార్లు అక్కర్లేదు, వీళ్ళే చాలా స్టఫ్ ఇచ్చారు మనకి. సో న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఢిల్లీలో 3 ఏళ్ల పాపని స్కూల్ స్టాఫ్ చేస్తే అక్యూజ్డ్ కి బెయిల్ ఇచ్చేశారు. అయితే అదే రోజు చైనాలో ఒక 14 years old క్లాస్మేట్ మర్డర్ చేస్తే వాడికి లైఫ్ సెంటెన్స్ వేశారు. దీంతో ఒకడు వచ్చి ఆ చిన్న పిల్లకి స్కూల్లో ఫస్ట్ డే అంట పేరెంట్స్ ని కేసు వెనక్కి తీసుకోమని ఢిల్లీ పోలీస్ బెదిరించారంట. స్కూల్ వాళ్ళేమో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదంట. పోక్సో కేసు ఉన్న ఆ రేపిస్ట్ కి ఏమో బెయిల్ ఇచ్చేశారు. బాంబులేసి ఢిల్లీని లేపేండ్రా బాబు అన్నాడు. నెక్స్ట్ వినేష్ ఫోగట్ జూన్ వరకు రెస్లింగ్ అన్ఫిట్ అని చెప్పి రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేస్తే ఇండియాలో చేసి కూడా ఒక మగాడు తప్పించుకోవచ్చేమో కానీ అది రిపోర్ట్ చేసిన అమ్మాయి మాత్రం తప్పించుకోలేదని ఒక అమ్మాయి అంది. నెక్స్ట్ ఇండియాలో 98,592 స్కూల్స్ లో ఫంక్షనల్ గర్ల్స్ టాయిలెట్స్ లేవని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ 20 years తర్వాత అరుణాచల్ శాంక్చురీలో రాయల్ బెంగాల్ టైగర్ కనపడిందనంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ పవర్ లోకి వచ్చాకే బెంగాల్ టైగర్ వచ్చిందని ఒకడు అన్నాడు. నెక్స్ట్ స్వీడన్ లో ఒక స్టడీలో ఐడియల్ స్పర్మ్ ఫస్ట్ వచ్చినా గానీ ఎగ్ దానిని ఇగ్నోర్ చేయొచ్చు అని తెలిసిందంట. దీన్ని బట్టి మంచోడిని ఇగ్నోర్ చేయడం అమ్మాయిల బయాలజీలోనే ఉందని అబ్బాయిలు బాధపడ్డారు. అమ్మాయిల టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వైఫ్ కి యాల్మనీ ఇవ్వడంలో సెకండ్ వైఫ్ సంబంధం లేదని సుప్రీం కోర్టు చెప్తే ఒకడు వచ్చి ఫస్ట్ వైఫ్ కే మొత్తం ఇచ్చేస్తే వాడు సెకండ్ వైఫ్ కి ఏమి ఇస్తాడని అడిగాడు. నెక్స్ట్ ఒక ఇండియన్ మ్యాచ్ మేకర్ అంటే ఒక పెళ్లిళ్ళ బ్రోకర్ ఆంటీ మీ బయోడేటాలో పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి, బాడీ కౌంట్ గురించి చెప్పొద్దు, దాచండి అని అమ్మాయిలకు సలహాలు ఇచ్చింది. నెక్స్ట్ ఒక ఫీమేల్ గ్యాంగ్ లీడర్ వచ్చి ఫేక్ కేసులు పెట్టడానికి డబ్బులు తీసుకుంటుంది. ఫేక్ కేసుకి 20 lakhs అంట, ఫేక్ పోక్సో కేసుకి 15 lakhs అంట. ఇంకో పక్క ఇండియాలో హైయెస్ట్ డౌరీ కేసెస్ బెంగళూరులో రిపోర్ట్ అయ్యాయి, విచ్ ఇస్ 87% అంట. అలాగే మెడ మీద పొడి చేసి హస్బెండ్ ని చంపేస్తే ఆ వైఫ్ కి 4 years జైలు సెంటెన్స్ చేశారు. అయితే హైకోర్టు వచ్చి ఆర్గ్యుమెంట్స్ లో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన దాన్ని మర్డర్ అనలేం అని చెప్పి ఆ 4 years పనిష్మెంట్ కొట్టేసి 500 ఫైన్ వేసి పంపించేశారు. ఇవి పక్కన పెడితే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దారిలో యాక్సిడెంట్ అయ్యి యాక్టర్ భరత్ కాంత్ అండ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ చనిపోయారు. భరత్ కాంత్ ఎవరంటే యూట్యూబ్ లో ఇలాంటి డాన్స్ వీడియోలు చూసే ఉంటారు, అందులో ఉన్న అబ్బాయి. నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డే తీసేసి సెకండరీ ఎడ్యుకేషన్ లోనే కలిపేస్తామని తెలంగాణ సీఎం డిక్లేర్ చేశారు. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, కమలం పువ్వు కాషాయ జెండా. ఏమని ఫోన్ మాట్లాడుతున్నాను సార్, ఆఫీస్ ఫోన్ అన్నావు, అవునా? మరి తప్పు కదా, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతాం. ఇదేం హార్న్, ఇదేం హార్న్, ఇదేంటండి హార్న్? ఇది ట్రైన్ లా ఉందండి, ట్రైన్ హార్నా? Personal vendettas through Article 32 section. Have any personal vendetta? This is going to serve almost half of the. So, like, have you paid maintenance to your wife? So I have handed over my land itself to the wife. That's a subject matter of consideration whether the court consider it or not. I'm not hiding anything. But I've handed it over. Then I've handed over half of my assets what I had in my name right off. I've handed over. Then fair enough, you have already done your statutory obligation. You have discharged well. అందరికీ నమస్తే. నా పేరు దుర్గాదాస్, ఏబీవీపీ. నిజామాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు
ఎటువంటి పర్మిషన్ లేకుండా డిఐఓ గారి కానీ అనుమతి లేకుండా ఈ రోజు నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా వేసవి కాలంలో ఈ రోజు క్లాసులు నడిపిస్తా ఉన్నారు. అంటే ఇంటర్ పాస్ అయితే వేస్తాను అనుకున్నాను, అందుకే వచ్చేసి ఫస్ట్ టైం వేసాను. ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వస్తే వేస్తా అని చెప్పి మొక్కున్నా, అందుకే వేసాను. I want you. I want you, Mike. Right now. I'm gonna explode. ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని స్పెషల్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విజయ్ గురించి చూస్తే ఓత్ సెరమనీలో విజయ్ మదర్ అండ్ త్రిష హక్ చేసుకుంటే, అంటే వాళ్ళు అఫైర్ పెట్టుకోవడం వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనా చెయ్యి అని ఒకడు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అకౌంట్ డీపీ మారిస్తే ఇదేమైనా నీ పర్సనల్ అకౌంట్ ఏంట్రా 2 hours ఒక డీపీ మారుస్తున్నావు అని ఒకడు, విజయ్ మేనిఫెస్టోలో ప్రతి నెల ప్రతి అమ్మాయికి 2500 ఇస్తారని అంటే అవును తన సొంత డబ్బులతోనే ఇస్తాడు కదా మీకేంటి ప్రాబ్లం అని ఒక అమ్మాయి అడిగింది. అలాగే తన పర్సనల్ ఆస్ట్రాలజర్ ని OSD గా విజయ్ అపాయింట్ చేసుకుంటే బ్రూటల్ గా దిగారు, దీంతో అతన్ని రిమూవ్ చేసేశాడు. నెక్స్ట్ విజయ్ వచ్చి బస్ స్టాండ్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, టెంపుల్స్, చర్చెస్, మసీదులు వీటన్నిటికీ 500 meters రేడియస్ లో ఉన్న మందు షాపులని లేపేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. దీంతో పీకే ఫ్యాన్ వచ్చి నువ్వు కూడా 175 కన్సిస్టెన్సీలకు ఇన్ఛార్జ్లు అపాయింట్ చేయన్నానంటే ముందు కాన్స్టిట్యుయెన్సీ స్పెల్లింగ్ నేర్చుకోరా అని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. மாண்புமிகு பேரவை தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதானம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த வீட்டுக்கு போறாரு. புதுமையான ஆட்சி புதுமையான ஆட்சின்னு சொன்னீங்க. இன்னைக்கு புஷ்பா பட பாணியில ஆட்சி நடந்துகிட்டு இருக்கு. மாண்புமிகு செல்வி ச கீர்த்தனா. It will come. மாண்புமிகு నెక్స్ట్ బండి భగీరథ్ కేసు గురించి చూస్తే తెలంగాణ సీఎం వచ్చి ఈ కేసులో డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక సెపరేట్ సిట్ ని అపాయింట్ చేశారంట. అయితే ఒకడు వచ్చి అసలు 470 crores టర్న్ ఓవర్ బిజినెస్ ఉన్న ఆ ఫ్యామిలీ 50,000కి వీడి మీద హనీ ట్రాప్ కేసు ఎందుకు పెడతారని క్వశ్చన్ చేశాడు. ఇంకో పక్క వాడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడని పోలీసులు అన్నారు. అప్పుడు మంచు మనోజ్ వచ్చి ఈ కేసు మీద జస్టిస్ రావాలని ట్వీట్ చేస్తే ఎరా యూట్యూబర్ మీద రెచ్చిపోయావుగా పొలిటీషియన్ అనేసరికి కారుతుందా అని సాయిధరం తేజ్ ని, ఇంకోటి వచ్చి ఎరా కిరాణా కొట్టు స్టేట్ లో జరిగే ప్రతిదానికి ఊపుకుంటూ వస్తావు దీని గురించి మాట్లాడవేంటని నానిని ట్యాగ్ చేసి అడిగారు. అయితే ఇంకోటి వచ్చి బండి సంజయ్ ప్రధానమంత్రి కాకూడదని పాకిస్తాన్ వాళ్ళు హనీ ట్రాప్ చేయించారంట అని ఫేస్బుక్ లో బీజేపీ ఫ్యాన్స్ అంటున్నారని చెప్పాడు. అయితే ఈ లోపు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో వాళ్ళిద్దరిది కన్సెన్షువల్ రిలేషన్షిప్, అంతేగాని ఇందులో పోక్సో ఎందుకు వచ్చిందని రీల్స్, వీడియోస్ చేయించారు బీజేపీ వాళ్ళు. మన యూత్ స్టార్ దొరసాయి తేజ్ కూడా ఒక వీడియో చేశాడు. కానీ మనోడు హైకోర్టులో ఇంటరిమ్ బెయిల్ కోసం అప్లై చేశాడు. అలాగే ఫస్ట్ హియరింగ్ కూడా అబ్సెంట్ అయ్యాడు. దీంతో కూడా వచ్చి ఆడెవడో పక్క స్టేట్ సీఎం సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడలేదని మరుగుతున్నారు. కానీ పొత్తు పెట్టుకున్న బీజేపీలో ఒకటి కొడుకు మీద పడ్డ పోక్సో కేసు గురించి ఎవడు అడగట్లేదు, న్యూ ఏజ్ పాలిటిక్స్ అని అన్నాడు. అప్పుడు బీజేపీ ఫ్యాన్ వచ్చి గిల్టీ ప్రూవ్ అయితే భగీరథ్ గారు తప్పు చేశాడని కాల్అౌట్ చేసే దమ్ము మాకుంది, కానీ కేసీఆర్ అండ్ కేటీఆర్ చేసిన తప్పుల్ని కాల్అౌట్ చేసే దమ్ము మీకుందా అని అడిగాడు. అయితే ఇంకో పక్క వాట్సాప్ గ్రూప్ లో అమ్మాయి పాత ఫోటోలు, వీడియో రిలీజ్ చేసి డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయంట. 2021 లో నిర్మల్లో ర్యాష్ డ్రైవింగ్ కి కేసు బుక్ అయితే ఆ అమ్మాయి ఏజ్ 15 అని రిజిస్టర్ చేశారంట. సో దాని ప్రకారం మైనర్ కాదని అంటున్నారు. చూద్దాం ఈ కేసు ఏమవుతుందో. మీన్ వైల్ ఒంగోలులో ఒక చిన్న పాప ఏడుస్తుంటే గదిలోకి తీసుకెళ్లి కొట్టి పాన్ వీడియోలు చూపించింది ఒక KGBV ఎంప్లాయ్. దీంతో ఆవిడ మీద పోక్సో కేసు వేసి 5 years జైలు శిక్ష వేశారు.
నీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకే శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా. మేనేజ్ చేద్దాం అనుకున్నారు, నన్ను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మాట్లాడించాలి అనుకున్నారు, ఆ కంటెంట్ కూడా నాకు వాట్సాప్ చేసినారు. హనీ ట్రాప్ అది ఇది అని వెరీ క్లియర్. అమ్మాయి మీద చాలా తీవ్రమైన సెక్షన్ 308 క్లాస్ 5 10 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్ ఏమో మైనర్ బాలిక మీద పెడతారు. మీకు నచ్చితేనేమో అట్లా, మీకు నచ్చకపోతే ఇట్లా. తీవ్రమైన నేరం చేసి తీవ్రంగా లైంగిక వేధింపులకు గురి చేసిన మైనర్ బాలిక మీద తీసుకుపోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనేమో మీరు పెట్టే సెక్షన్ ఏంటి? 308 క్లాస్ 5 పెడతారా? హనీ ట్రాప్ అంటారా? ఏ విధంగా హనీ ట్రాప్? వాట్ అబౌట్ దిస్ కేస్ దెన్? అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 90-95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? He's actually absconding. He's son of our honorable home minister, national home minister, and he's absconding in a molestation case. If you find him, please give a call to 100. ఇదేనా రేపు మనల్ని ఓట్లకు పోతే రేపు మనల్ని అంటారు ఉంచుతారు మొహాన. అట్లుంది పరిస్థితి. నాన్నగారు రిటైర్డ్ టీచర్ వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసేవారు. మీ నాన్నగారు ఏం చేసేవారు? రిటైర్డ్ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసేవారు. టీచర్ అన్నారు, మళ్ళీ ఇరిగేషన్ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం. तेजस्वी लोग हैं हमारे पास. నెక్స్ట్ హంటా వైరస్ గురించి చూస్తే మొత్తం వరల్డ్ లో 53 కేసులు కన్ఫర్మ్ చేసింది WHO. ఫ్రాన్స్ లో కూడా ఫస్ట్ కేసు కన్ఫర్మ్ అయింది. ఇండియాలో ఏమో రాజస్థాన్ గానీ ఢిల్లీ ద్వారా గానీ జూలైలో హంటా వైరస్ ఎంటర్ అవుతుందని ఒక ఆస్ట్రాలజర్ ప్రెడిక్ట్ చేశాడు. అయితే ఎర్లీ 90s లో US గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఫ్యాక్ట్ షీట్ ఇచ్చింది. అందులో హంటా వైరస్ కంటేజియస్ కాదని ఉందని అంటున్నారు. అలాగే ఫైజర్ వాళ్ళ 38 పేజ్ డాక్యుమెంట్ లో హంటా అనేది కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్ అని మెన్షన్ చేశారు అంటున్నారు. నెక్స్ట్ కి వెళ్తే రాజస్థాన్ లో పేపర్ లీక్ అయిందని May 3rd జరిగిన నీట్ UG ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. అయితే టెలిగ్రామ్ ద్వారా లీక్ అయిందంట. అక్యూజ్ శుభం ఖైర్నా అని పట్టుకున్నారు. అయితే ఒక వీక్ ముందే 30 lakhs ఇచ్చి 2 brothers నీట్ పేపర్ కొనుక్కున్నారంట రాజస్థాన్ లో. సో రీ ఎగ్జామ్ పెడతామని అంటుంటే ఆ పేపర్ కూడా లీక్ చేస్తామని టెలిగ్రామ్ గ్రూప్స్ లో మెసేజ్ వచ్చిందంట. आपकी शक्ल देखने का मुझे कोई शौक नहीं. मैं आपको दिखाने थोड़ी आया हूँ. उल्टी आ रही है. करो. ओए पास नहीं यही कपड़े फाड़ दूंगी. पीछे होके बात करियो. आई समझ में? क्या समझ रही है मुझे? यही नंगा कर दूंगी. कर दी रहन में हो तू जानी. क्या सोचे तू अपने आप को? I mean, they look great out there. Not that I'm shocked. I'm not saying women cannot drive or they curb wheels all the time or anything like that. I'm definitely not saying that they're not as good at drivers as us. I'm not saying that we're better. I'm just saying I'm shocked. Wow. Oh, they're following the kidney. They're following the bass truck. They follow the bass truck. No way. all 11 moms follow the bass truck. No. Stop it, dude. Stop it.
ఏ పోలీసు వాళ్ళ మీరు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. ఇక న్యూస్ టాపిక్స్ లో లాస్ట్ మనం మోదీ తాత గురించి చూద్దాం. రీసెంట్ స్పీచ్ లో గోల్డ్ కొనొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళొద్దు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవాయిడ్ చేయండి, ఫారెన్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ ఆపండి అని ఇలా సజెషన్స్ ఇచ్చేసరికి సిస్టర్స్ వెడ్డింగ్ గాట్ క్యాన్సిల్డ్ బికాస్ ఐ రిఫ్యూజ్ టు బై గోల్డ్, బాస్ ఫైర్డ్ మీ బికాస్ ఐ ఇన్సిస్టెడ్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్, వైఫ్ ఇస్ లీవింగ్ ఫర్ హర్ పేరెంట్స్ హౌస్ బికాస్ ఐ రిఫ్యూజ్ టు టేక్ హర్ ఆన్ అ ఫారెన్ ట్రిప్, గాట్ రన్ ఓవర్ బై నేతాజీస్ 50 vehicle convoy while pedaling home on my cycle to conserve fuel, now eating boiled vegetables and rice to conserve oil and ఎగతాళి చేశాడు. దీంతో మహారాష్ట్ర ఎమ్మెల్యేస్ అందరూ జపాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. మోదీ కాన్వాయ్ 50% కట్ చేయమన్నారు. యూపీ సీఎం కూడా 50% కట్ చేశారు. యూనియన్ మినిస్టర్ అమిత్ షా కూడా 50% కట్ చేశారు. గుజరాత్ గవర్నర్ వచ్చి నేను హెలికాప్టర్ లో కాదు ట్రైన్స్ లోనే ట్రావెల్ చేస్తా అన్నారు. ఒకడు వచ్చి మోదీ వద్దన్నాడని చెప్పి వాడి పెళ్లికి గోల్డ్ కొనడం మానేశాడు. ఉదయ్ కోటకేమో వచ్చి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, బిగ్ షాక్ ఇస్ కమింగ్ అన్నారు. గోల్డ్ కొనొద్దని జనానికి చెప్పి సైలెంట్ గా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాడు. మోదీ ఆ మజాగా అని ఒకడు అన్నాడు. అయితే ఇంకో పక్క గవర్నమెంట్ వచ్చి కంట్రీలో కరెంట్ గా 60 days క్రూడ్ ఆయిల్, 60 days నేచురల్ గ్యాస్, 45 days ఎల్పిజి రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పింది అంటున్నారు. కానీ రష్యా నుంచి ఎల్ఎన్జీ సప్లైస్ డిక్లైన్ చేశారు. ఎందుకు ట్రంప్ కు భయపడుతున్నాడా మోదీ అని అడుగుతున్నారు. ఇంకో పక్క ఐటీ యూనియన్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్డర్స్ ఇవ్వండి అని లేబర్ మినిస్ట్రీని అడిగితే అదేం ఇప్పుడు కాదులే అన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నేను మొన్నే చెప్పాను 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. is an ideology based party, not a caste based party, not a family party, not a regional party. ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ చూద్దాం. ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ గురించి చూస్తే కృణాల్, భూవీ, రసిక్ తప్ప అందరికి 2 days ఫుడ్ పెట్టకండి. రొమారియో గాని డ్రగ్ డీలర్ అని కేసు గయానాకి డిపోర్ట్ చేయండి. జితేష్ అండ్ సుయేష్ గల్తో లగేజ్ క్యారీ చేయించండి. ఈపీఎల్ఆర్ గెలిచినందుకు సంతోషం లేదని ఒకడు అన్నాడు. అయితే ఇంకో పక్క బద్రీనాథ్ ని కమెంటరీ ప్యానల్ నుంచి తీసేశారు. ఎందుకురా అంటే స్టార్ స్పోర్ట్స్ తమిళ్ కామెంటరీలో వెన్ కృణాల్ గాట్ ఇంజర్డ్, కో కామెంటేటర్ సెడ్ సో నైస్ ఆఫ్ రికల్టన్ టు హెల్ప్ కృణాల్ దేర్, దెన్ బద్రీనాథ్ సెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ హీ షుడ్ జస్ట్ లెట్ హిమ్ డై దేర్ సో ఆర్సీబీ లూజెస్ అని అంటే. అంతేకాదు ఆ తర్వాత నో వన్ డైస్ ఆఫ్ క్రాంప్స్, ఐ జస్ట్ సెడ్ ఇట్ ఫర్ ఫన్, ఐ జస్ట్ వాంట్ ఆర్సీబీ టు లూజ్ ద మ్యాచ్ అని అన్నాడు అని అంటే బద్రీనాథే వచ్చి let him die there, that's not going to be my attitude, I will go and stretch him, great gesture from Ryan Rickelton, fair play points should be given to that, this is what I said for those who don't understand Tamil and clarity ఇచ్చాడు. ఇది అలా ఉంచితే ఒకడు వచ్చి లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు అంటే చిరాకు అంటే ఎందుకు జీలో మంట అని ఒక అమ్మాయి రిప్లై ఇచ్చింది. బాగా చెప్పావు, ఇంతకీ నిన్న రోహిత్ క్యాచ్ పట్టింది విరాట్ కోహ్లీ అని అడిగితే ఏదో జోక్ వేసే అనుకుంటున్నావా అని అంటే ముందు ఆన్సర్ చెప్పు అన్నాడు. నేను మిసోజినిస్టిక్ పిగ్స్ కి ఆన్సర్ ఇవ్వను అంటే ఎవడే మిసోజినిస్ట్, నేను నీ టీం అన్నాను నిన్న అనలేదు అన్నాడు. నేను అమ్మాయినే కదా స్టూపిడ్ క్వశ్చన్ అడిగావు, అది మిసోజినియే అని అంటే ఇంకోటి వచ్చి వికెట్ తీసి సెలబ్రేట్ చేయకుండా బ్యాట్స్మెన్ కి సారీ చెప్పాలరా, మీకు హర్షిత్ రానే కరెక్టర్ అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ కి వెళ్దాం. ప్రతి ఇయర్ హనుమాన్ జయంతి రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సెట్ చేస్తున్నావు, థ్యాంక్స్ అని అంటే ఇండియన్ సోల్జర్స్ ని అబ్యూజ్ చేసిన ప్లేయర్ ని కొన్న నీ ఓనర్ టీం హనుమాన్ జయంతి రోజు ఎలా గెలుస్తారు అనుకున్నావు అని అన్నాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తెలియకుండా కిడ్నీ పోయే టైప్ సుదర్శన్ గారి బ్యాటింగ్ అని ఒకడు, మినిట్ మేడ్ ఆరెంజ్ 1 liter 90 rupees, ఎస్ఆర్హెచ్ టుడే 86 అని ఒకడు, అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయిన హనుమ విహారీ అనొకడు, డిఎస్పీ సిరాజ్ బాయ్ నీకంత గులుంటే బండి భగీరథ్ని అరెస్ట్ చేయి అంతేగాని ఎస్ఆర్హెచ్ ని కాదు అనొకడు, టుమారో బ్రేకింగ్ న్యూస్ జీటీ టీమ్ బస్ కి యాక్సిడెంట్ అని వేస్తే మీకు ఎందుకురా క్రికెట్ టౌల్స్ ముష్టినా కొడకల్లారా అనొకడు, రాహుల్ రవీంద్రన్ వచ్చి వీ జస్ట్ గోట్ యాక్సెప్ట్ దిస్ డిఫీట్, లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటే మీరు యాక్సెప్ట్ చేయకపోతే జీటీకి పాయింట్స్ ఇవ్వరా అనొకడు, ఐపీఎల్ ఆపేండ్రా రాహుల్ అని యాక్సెప్ట్ చేసేదాకా అనొకడు, గిబ్స్ వచ్చి ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ పిచెస్ మీద మాత్రమే ఆడతారని అంటే రాహుల్ రవీంద్రన్ కంటే ఎక్కువ తెలుసారా నీకు అని అనగానే నిజంగానే రాహుల్ అన్న వచ్చి హెడ్ ప్రతి మ్యాచ్ ఫీల్డింగ్ చేయాలి లేకపోతే బ్యాటింగ్ లో రిథమ్ ఉండట్లేదని టిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు విహారీ వచ్చి మై వే ఆర్ హైవే డజంట్ వర్క్ ఆల్ ద టైమ్ అని అంటే రాహుల్ అన్న వచ్చి పెద్ద బేరా రాశాడు. ఇంత చదివే ఓపిక లేదు
ఇంకే అని ఎవడో అంటే చదివే ఓపిక లేనివాడు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడని అంటే ఓకే గో బ్యాక్ టు కిచెన్ అన్నాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి మిసోజినిస్ట్ యాస్ హోల్స్ అని అంటే ఇఫ్ మాకింగ్ రాహుల్ రవీంద్రన్ ఇస్ మిసోజినిస్టిక్ దెన్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ మిసోజినిస్ట్ అన్నాడు. అయితే ఇంకోటి వచ్చి ఫ్లాట్ పిచ్ కాకపోతే ఆడలేరు అంటున్నారు. జైపూర్ లో ఆర్ఆర్ ని కొట్టాం, ముంబైలో ఎంఐ ని కొట్టాం, కోల్కతాలో కేకే అని కొట్టాం, అవి ఫ్లాట్ పిచ్ సారా ఎరుపులరా అని అంటే అవి ఫ్లాటేరా బాబు, లాక్డౌన్ గడి మా పరువు తీయకని మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఈ బత్తాయిలకు ఎట్లా అంటే ఇలా ప్లేయర్లు ఒక్క టీంలో ఉన్నాడు, అందరు అండర్ 19 జోడులు పిల్లల రంజీ ఆడుకునే వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి అటెన్షన్ కావాలి. ఎవడు 50 కొట్టాడో వాళ్ళు ఇంకోటి ఎవడు డక్కాడో వాడు జీకాలి. వీళ్ళు బతుకులంతా ఇంత నీ బత్త. भुवनेश्वर कुमार जब विकेट चाहिए भुवनेश्वर कुमार को वो भी बोलते हैं कि मैं नहीं तो कौन मैं लेके दूंगा विकेट आरसीबी को. भाई सूर्य कुमार यादव को आउट कर दिया, रोहित शर्मा को आउट कर दिया, रैन रिकल्टन को आउट कर दिया एंड गोल्डन डक फॉर सूर्य कुमार यादव, गोल्डन डक फॉर द कैप्टन एंड व्हाट अ कैच बाय विराट. अब सभी उन ख्वाबों की तू डगर छोड़ दे, अब सभी उन ख्वाब It's not the way you think that people just ask. Some people, they also push you to say certain things you don't want to say. So there were some journalists that would offer me money to throw shade on him and to say things that he apparently did that he never did, you know. But why would I do this? You know, I said that he's my favorite cricketer. Why would I throw shade on him now for money? I'm not like this, you know. But yeah, things like this happen also. My God. Yeah. I didn't knew this. మణిబంధం బహిర్ముఖం మణిబంధం బహిర్ముఖం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞం శాంతి. మా ఎస్ఆర్ఎస్ లో ఒక్కొక్క ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతెందుకు మా ట్రావిస్ హెడ్ మా టీంలో వాడంతా తోడు లేడు. అభిషేక్ తో జోడైంది వాడి సిక్సర్. బౌలర్లు బెంబేలు ఆపలేక వీళ్ళ జోరు చల్లారిపోయాయి వాళ్ళ ఆశలు. ఆలమందా మా క్లాస్ అని లీలా కదిలించింది స్కోరు బోర్డు. రెడ్డి ఇషాన్ హిట్స్ వల్ల కదిలొచ్చింది బెస్ట్ స్కోరు. బ్యాటింగ్ ఒక్కటే కాదని మా బౌలింగ్ కూడా బెస్ట్ అని బౌలర్స్ అంతా చెత్త కట్టారురా, ఇంకా అన్ని టీమ్స్ అస్సామేరా. Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. ఇంకెవాళ మన లాస్ట్ టాపిక్ పెద్ద నార్త్ అమెరికా టికెట్ ప్రైజింగ్ స్టాండర్డ్ 2D $25 అని పెడితే మరి సినీమార్క్ లో $42 ఉంది అంటే అన్నాడు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఐఫోన్ అండ్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ 1TB. PLF is an additional $5 and D-Box specialty format surcharge is $8 అని వేస్తే క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీ ప్రీమియర్ అట్ TCL IMAX 70mm $30, పెద్ద D-Box $42. ఏంట్రా ఇదని అడిగితే మెగా బానిస ఐడిల్ బ్రెయిన్ జీవి వచ్చి ప్రతి సినిమాకి టికెట్ ప్రైజెస్ ఇలాగే ఉన్నాయి, పెద్దకి మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. అయితే ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి వచ్చి మీరు ఎన్ని హైకులు తెచ్చుకున్నా తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో నార్మల్ ప్రైజెస్ ఉంటాయి అన్నారు. అయితే ఈ డెసిషన్ వల్ల ఏషియన్ సినిమాస్ అండ్ SVC, AMB, ART ఇలాంటి వాళ్ళంతా కోపంగా ఉన్నారంట. ఈ మల్టీప్లెక్సెస్ లో పెద్ద వెయ్యరేమో అని అంటున్నారు. చూద్దాం ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో. అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈ రోజు నిర్మాతలంతా హైదరాబాద్ లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తాను కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫర్మ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు. 400 రూపీస్ అమ్మారండి. 1 o'clock షో, 4 o'clock షో సింగిల్ థియేటర్లో 400 రూపీస్. ద గ్రాస్ ఇస్ 4 lakhs. ఏమిచ్చారు ఎరకా మీరు వింటారా? ఇది న్యాయమా? 10,000 రూపీస్. ఆ 10,000 రూపీస్ పోలీస్కి పోయింది. 10,000 రెంట్ ఇచ్చారండి పెంచి. ఆ రెంట్ ఏమో దానికి పోయింది. టిఫిన్ ఇవ్వాలి అందరికీ, స్టాఫ్కి కూర్చోబెట్టలేం, పర్సెంటేజ్ ఇచ్చారు. అది ఏంటిది పరిస్థితి? ఉల్టా ఆ షో వేసి 2 షోలు 4 lakhs వాళ్ళకి ఇస్తే 10,000 కూడా రాలేదు ఎగ్జిబిటర్కి. 10,000 కూడా రాలేదు. కానీ ఏ లేదనుకోండి నేను సినిమా నీ దగ్గర వేయను, అసలు ఈ 2 షోలు వేయాల్సిందేను. ఆ బ్లాక్మెయిల్ మళ్ళీ ఎట్లా అవుతుంది? వాడు ఎట్లా బ్రతుకుతాడు? యూ కెన్ డూ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళంతా బఫున్ చేస్తారు ఇలా అన్నీ అడగండి ఆ మాట. మీరు చెప్తారు కదా ప్రొడ్యూసర్ గురించి, ఒక ప్రొడ్యూసర్ ఆవేదన మీరు చెప్తారు కదా, మరి ఇన్ని 50-60 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారు బఫూన్ ఆన్ ద సెట్ టు ఎవ్రీబడి. చాలా ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు
ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి. అంతే. సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదు అనటం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్గా పుష్ చేసేస్తే అక్కడ కూడా గోల గలాట చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? వైజాగ్ లో ఫ్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గానీ, మెలడీ గానీ, శరత్ గానీ, సంగం గానీ, ఈ థియేటర్లు అన్ని చాలా బాగుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్ లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్ని వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మల్టీప్లెక్స్ వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్ కి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్ ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్ ఫీడింగ్ ఆపే సింగిల్ స్క్రీన్స్ కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్ కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్ లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్ కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇచ్చి సింగిల్ స్క్రీన్స్ కి ఇవ్వరు బీసీల్లో. మీ ప్లెక్స్లు ఉన్న చోట అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్లు గుర్తొస్తే మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? సో ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తో పాటు మినిమం 10K వ్యూస్ తెచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. పవన్ కళ్యాణ్ గారు పూర్తి అవగాహన లేకపోతే పక్క సీట్లతో ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా పిఠాపురంలో ది బెస్ట్ అని చెప్పి రాజకీయాలను పవర్ స్టార్ ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదని చెప్తున్నారు కదా. మరి అప్పుడు 2 చోట్ల ఎలా ఓడిపోయాడు? ఏమండి ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 10 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ₹1 కూడా రాలే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 10 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాడు అడిగాడా? 11వ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయినా జనాలు చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు చూడట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు, కానీ స్టార్. చేతిలో గన్నున్నా కూడా ఆ రొట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? సార్ పైకాయ రొట్టి లచ్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్, లోపల ఇంటెలిజెంట్. పవన్ కళ్యాణ్ గారిని హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లైఫ్ ఈజ్ లాటరీ అంబా, ఆల్వేస్ పీపీ. మెనీ లాటరీస్ విల్ కమ్ అండ్ గో, కొంచెం గుమ్మను పెబ్బే. లెట్ మీ సింగ్ ఏ లాటరీ స్టోరీ, పే అటెన్షన్, లిసన్ టు మీ. If you want to lottery BB, MG or leave it baby. Life is lottery amba, always be pebby. కుంటి కాలు ఎరగా దెంగుతాను రో మీకు, always be amba.